కాప్రా సర్కిల్లో ఉన్న స్నేహపురి కాలనీలో రిజర్వాయర్ను మొదలుపెట్టారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు మంత్రి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గౌరవనీయులు దానకిషోర్ గారు, ఈడీ సత్యనారాయణ గారు, హెచ్ఎండబ్ల్యూఎస్ యొక్క ఇతర సిబ్బంది, గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందరికీ అదే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకి, మల్కాజ్గిరి నియోజకవర్గ మరి వివిధ స్థాయిల్లో ఉండే నాయకులకి, సోదరులకి, సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికి కూడా గుర్తుండాలి, 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాకు గుర్తున్నంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొట్టమొదటగా శంకుస్థాపన జరిగిన కార్యక్రమం ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో 383 కోట్ల ఎంత ఇది 338 కోట్ల రూపాయలతో మరి మల్కాజ్గిరి నియోజకవర్గం మొత్తానికి, అదే రకంగా పార్ట్ ఆఫ్ ఉప్పల్ నియోజకవర్గానికి, కొంత కంటోన్మెంట్కి కూడా మంచినీళ్ళని అందించే ఒక మంచి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా ఏవైతే రిజర్వాయర్ల నిర్మాణం జరగాల్సి ఉందో అవన్నీ కూడా దాదాపుగా పూర్తయినాయి. మరి సుమారుగా ఈ రోజే 5 రిజర్వాయర్లు ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి దీనివల్ల ఈ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అపారమైన ఉపశమనం ముఖ్యంగా స్థానిక ప్రజలకు కలుగుతుందనే ఒక విశ్వాసం మీ అందరికీ కూడా తెలుసు. 3 సంవత్సరాల కిందట కరెక్ట్ గా హైదరాబాద్ మహానగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మన పరిస్థితిని ఒక్కసారి మనం సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రంగా మనం ఏర్పడి ఒక ప్రభుత్వంగా బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో తీసుకున్న తర్వాత ఈ 3 ఏళ్లలో హైదరాబాద్ లో ఏమేమి మార్పులు వచ్చినాయో కూడా ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సరిగ్గా 3 ఏళ్ల కిందట ఇదే జూన్ మాసం 2 నాడు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సందర్భంగా వారసత్వంగా మనకు కొన్ని సమస్యలు వచ్చినాయి. ఒకటి, ఆనాడు విద్యుత్ కొరతతో భయంకరమైన సమస్య. ఎండాకాలంలో కూడా కనీసం హైదరాబాద్ మహానగరంలో కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి చిన్న చిన్న జ్యూస్ సెంటర్లు, చిన్న చిన్న కిరాణా షాపులు, జిరాక్స్ సెంటర్లు నడుపుకునే వాళ్ళకు కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వలేని పరిస్థితి. అపార్ట్మెంట్లలో ఉండే మధ్యతరగతి ప్రజలు వాళ్ళందరూ కూడా తలా ఇన్ని డబ్బులు వేసుకొని మరి 500, 1000 రూపాయలు, 200 వేసుకొని కింద జనరేటర్లు పెట్టుకొని అందులో డీజిల్ పోయించుకొని ఆనాడు ఎండాకాలం నెట్టుకొచ్చిన పరిస్థితి. అదే రకంగా ఎండాకాలం వచ్చింది అంటే భయంకరమైన కరెంటు సమస్యతో పాటు నీటి సమస్య. ఖైరతాబాద్ లో ఉన్నది మన హెచ్ఎండబ్ల్యూఎస్ కేంద్ర కార్యాలయం, జలమండలి కేంద్ర కార్యాలయం ఖైరతాబాద్ లో ఉంది. ఖైరతాబాద్ లో ఉండే జలమండలి కేంద్ర కార్యాలయం ముందైతే ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు వేలాది మంది మహిళలను తీసుకొని ఎత్తి మీద కుండలు, బిందెలు పెట్టుకొని ఆ కార్యాలయం ముందు ధర్నాలు. అది శరామామూలుగా జరిగే కార్యక్రమం, అదొక ఖచ్చితంగా జరిగే కార్యక్రమంగా ఉండేది ఎండాకాలం వచ్చింది అంటే. ఇవి రెండింటితో పాటుగా ఆనాడు మనం 3 ఏళ్ల కిందట అధికారం చేపట్టే సందర్భంగా ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు. 425 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ మహానగరంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారందరిలో కూడా ఎన్నో అనుమానాలు. ఏమైపోతుందో ఈ రాష్ట్రం, ఏమైపోతుందో ఈ మహానగరం అనే పరిస్థితి. ఏమన్నారు ఆనాడు దిగిపోయే ముఖ్యమంత్రి గారు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, చీకట్లు అయిపోతుంది తెలంగాణ మొత్తం, మీకు అసలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే లేవు, చీకట్లు అలుముకుంటాయి, అసలు కరెంటే ఉండదు. మరి కరెంట్ ఉండనప్పుడు కొత్త పెట్టుబడులు రావడం కాదు, ఉన్న పెట్టుబడులు కూడా వెళ్ళిపోతాయి, కొత్తగా ఉద్యోగాలు రావు, అవస్థల పాలైపోతారని చెప్పి ఆనాడు భయపెట్టే ప్రయత్నం చేసినారు. మరి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినామో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కొత్త రాష్ట్రంగా మనం ఏర్పడ్డది 3 ఏళ్ల కిందట మాత్రమే. మనకంటే ముందు భారతదేశంలో ఏర్పడ్డ రాష్ట్రాలు 2001వ సంవత్సరంలో అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. మనకంటే 13 ఏళ్ల ముందు ఏర్పడ్డ రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా కుదురుకుంటున్నాయి, ఇంకా కూడా బుడిబుడి అడుగులు వేస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న 3 నెలల కిందట భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఛత్తీస్గఢ్ పోయి కొత్త ఆఫీసుల ప్రారంభోత్సవం చేసి వచ్చినారు. అంటే ఇంకా కూడా వాళ్ళు స్థిరపడుతున్నారు, ఇంకా కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. కానీ
తెలంగాణ ఈ రోజు ఈ 3 ఏళ్లలోనే అతి స్వల్ప కాలంలో ఎన్నో అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాలు, విష ప్రచారాలు ఇన్నింటి మధ్యన ఆవిర్భవించిన తెలంగాణ ఈరోజు అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ ఈ రంగం ఆ రంగం అని కాదు. ఈరోజు మీరు ఇదేదో మనం ఇచ్చుకుంటున్న సర్టిఫికెట్ కూడా కాదు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థలు ఇస్తున్న నివేదికలు, వారిస్తున్న సర్టిఫికెట్లు ఒక్కసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం మొత్తంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్టేట్ ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. భారతదేశం మొత్తంలో ఆదాయం వృద్ధి రేట్లో మొత్తం 29 రాష్ట్రాల్లో ఆదాయం శరవేగంగా పెరుగుతున్న రాష్ట్రం ఏది అంటే నంబర్ 1 తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం మరి నిర్వహించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నెంబర్ 1 స్టేట్ ఏది అంటే తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమంలో నెంబర్ 1 రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. అదే రకంగా పెద్ద నోట్లను మోడీ గారు రద్దు చేసిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ అత్యధికంగా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే అది ఎక్కడ అని చూస్తే దేశంలో గుజరాత్ లో కాదు, తెలంగాణలో జరుగుతున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేంద్ర ఆరోగ్య శాఖ మిషన్ ఇంద్రధనుష్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అందులో అగ్రభాగాన ఉన్న తెలంగాణ. చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, ఎన్నో రంగాల్లో ఈరోజు భారతదేశంలో అన్ని విషయాల్లో కూడా మన విధానాలనండి, మన ప్రగతిశీల ప్రభుత్వం అనండి, మన ముఖ్యమంత్రి గారి డైనమిజం అనండి, అన్నింటి వల్ల ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అదే రకంగా ఈ 3 ఏళ్ల అతి స్వల్ప కాలంలోనే ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు. అందులో అతి ముఖ్యమైనది మిషన్ భగీరథ. 70 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 70 ఏళ్ళైన తర్వాత ఈ రోజు ఒక ప్రభుత్వం వచ్చి మొట్టమొదటిసారిగా ఎందుకయ్యా డిస్టర్బ్ చేస్తున్నారు, ఏమైంది మీకు, కూర్చోవచ్చు కదా, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు? 70 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వచ్చి, ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి, 70 ఏళ్ల తర్వాత మహామహులు పరిపాలించిన దేశం మన దేశం. ఒక పార్టీ ఏమో 45 ఏళ్లు పరిపాలించింది మన రాష్ట్రాన్ని, ఇంకో పార్టీ 17 ఏళ్లు పరిపాలించింది. మహామహులు పేరెన్నిక కలిగిన వాళ్ళు ఎంతో మంది పరిపాలించినారు, కానీ ఎవ్వరికీ రాని ఆలోచన 3 ఏళ్ల కింద పుట్టిన మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చింది. మనిషి బతకడానికి కనీస అవసరం తాగునీరు, సురక్షితమైన మంచినీరు అనేది ప్రాథమిక హక్కు కింద మన ముఖ్యమంత్రి గారు గుర్తించి మిషన్ భగీరథ లాంటి ఒక భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టి 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని చేసి ఈరోజు ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు ఇస్తాను, ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగనని దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని నేను గుర్తు చేస్తా ఉన్నా.